హాయ్ హలో వెల్కమ్ టు ఐవ్యూ ఎంటర్టైన్మెంట్స్. జీవితంలో ఒక్కసారైనా తప్పక చూడాల్సిన కట్టడాల్లో అందమైన తాజ్మహల్ ఒకటి. ఆగ్రాలోని ఈ అపురూపమైన స్మారకాన్ని సందర్శించేందుకు దేశ విదేశాల నుంచి కోట్లాది మంది టూరిస్టులు వస్తూ ఉంటారు. నిజమైన ప్రేమకు చిహ్నంగా ప్రపంచంలోని 7 వింతలలో ఒకటిగా, భారతదేశంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా తాజ్మహల్ కు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ తాజ్మహల్ కు సంబంధించి మనకి తెలియని ఎన్నో విషయాలను, మనల్ని అబ్బురపరిచే ఆసక్తికరమైన అంశాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. తాజ్మహల్ ప్రపంచంలోని 7 వింతలలో ఒకటి మరియు భారతదేశానికి నిజమైన గర్వకారణం. ఇది చరిత్రకారులు, వాస్తుశిల్పులు మరియు సామాన్య ప్రజలలో కూడా చాలా ఆసక్తిని కలిగిస్తుంది. అయితే 21 ఏళ్ల పాటు వందలాది కూలీలు రాత్రింబవళ్లు కష్టపడి నిర్మించిన ఈ కట్టడం అందం వెనుక చరిత్ర స్మృతుల్లో బయటపడని నిజాలు కూడా ఉన్నాయి. షాజహాన్ తన 3వ భార్య ముంతాజ్ బేగంపై తనకున్న ప్రేమకు గుర్తుగా తాజ్మహల్ను నిర్మించాడనే విషయం మనందరికీ తెలిసిందే. కానీ తాజ్మహల్ నిర్మించేలా షాజహాన్ని ప్రేరేపించిన విషయమేంటో తెలుసా? స్వాతంత్ర్యం పూర్వం భారతదేశాన్ని పాలించిన రాజవంశీకులలో మొఘలులు కూడా ఉన్నారు. 5వ మొఘల్ చక్రవర్తి షాజహాన్ పాలనా కాలంలో 1637లో రాజధానిని ఢిల్లీకి మార్చాడు. షాజహాన్ 3వ భార్య ముంతాజ్ మహల్ 14వ సంతానానికి జన్మనిస్తూ మరణించింది. ఆమె మరణాన్ని షాజహాన్ జీర్ణించుకోలేకపోయాడు. ఆమె మరణాన్ని తలుచుకుంటూ షాజహాన్ ఎంతో కృంగిపోయాడు. ఎంతగా అంటే కేవలం కొన్ని నెలల్లోనే అతని జుట్టు, గడ్డం మంచులా తెల్లగా నెరిసిపోయింది. ఆమె మరణానంతరం షాజహాన్ ఈ కట్టడాన్ని నిర్మించాడు. తాజ్మహల్ నిర్మాణం క్రీస్తు శకం 1632లో ప్రారంభమవగా క్రీస్తు శకం 1648లో పూర్తయింది. ఇక తాజ్మహల్ కు సంబంధించి ఆసక్తికరమైన అంశాలలో మొదటిది, 22 సంవత్సరాలు 20,000 మంది కూలీలు కలిసి నిర్మించిన ఈ తాజ్మహల్లో కూడా ఒక లోపం ఉంది. అది ఏంటి అంటే, తాజ్ యొక్క ప్రధాన హాల్ పైకప్పు మీద, అంటే సరిగ్గా ముంతాజ్ మహల్ సమాధిపై చిన్న రంధ్రం ఉంది. ఇది నిర్మాణం పూర్తయిన తర్వాత హస్తకళాకారులందరి చేతులని నరికివేయాలనే షాజహాన్ ప్రణాళికను గుర్తించిన ఒక కళాకారుడు ఈ రంధ్రాన్ని విడిచిపెట్టాడు. రెండవది, తాజ్మహల్ చుట్టూ ఉండే 4 మినార్లు కొద్దిగా బయట వైపుగా వాలుగా ఉంటాయి. ఎందుకో తెలుసా? మెయిన్ బిల్డింగ్ అంటే తాజ్మహల్ ధ్వంసం కాకుండా ఉండేలా అలా నిర్మించారు. ఎలాగంటే, కొంతకాలానికి స్తంభాలు శిథిలమై పడిపోతే అవి నేరుగా బయటికి పడిపోయేందుకు వీలుగా నిర్మించారు. ఏ భాగం కూడా శిథిలం కాకుండా ఉండేందుకు ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మూడవది, మీలో ఎంతమందికి తెలుసు తాజ్మహల్ కుతుబ్ మినార్ కంటే ఎత్తు అని? అవునండి, ఇది నిజం. తాజ్మహల్ ఎత్తు 73 మీటర్లు, కుతుబ్ మినార్ ఎత్తు 72.5 మీటర్లు. కొంచెం తేడా ఉండడంతో మనం దీనిని పట్టించుకోము. నాలుగవది, తాజ్మహల్కున్న మరొక ప్రత్యేకత ఏంటి అంటే, రోజంతటిలో దాని రంగు మారుతూ ఉంటుంది. తెల్లని పాలరాయితో తయారు చేసినందువల్ల సూర్యకిరణాలు దానిని తాకినప్పుడు దాని రంగు పసుపు రంగులోకి మారుతుంది. సూర్యాస్తమయం జరిగినప్పుడు నెమ్మదిగా నీలం రంగులోకి మారుతుంది. ఈ విధంగా రంగులు మారడానికి కూడా షాజహాన్ కు ముంతాజ్ మహల్ పై ఉన్న ప్రేమ కారణమని అంటారు. ఎలాగంటే, ముంతాజ్ మరణానంతరం ఏ విధంగానైతే షాజహాన్ రూపు, రంగులో మార్పులు చోటు చేసుకున్నాయో ఆ విధంగా తాజ్మహల్ కూడా రంగులు మారుస్తుందని ప్రణయ కవులు తమ కవితల్లో తెలుపుతారు. ఐదవది, ప్రపంచంలో తాజ్ యొక్క 10కి పైగా ప్రతిరూపాలున్నాయి. అందులో ఒకటి ఔరంగాబాద్లోని మినీ తాజ్మహల్. కానీ నిజానికి వీటిలో ఏవి అసలైన దానిలా ఆశ్చర్యపరిచేలా ఉండవు. ఆరవది, ఈ తాజ్మహల్ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి 1653లో దాదాపు 32 మిలియన్లు ఖర్చయినట్లు తెలుస్తోంది. ఇక నేడు ఈ తాజ్మహల్ నిర్మాణానికి అయ్యే ఖర్చు దాదాపు 70 బిలియన్ల వరకు ఉంటుంది. ఏడవది, తాజ్మహల్ నిర్మాణంలో ఏనుగులు కీలక పాత్ర పోషించాయని రిపోర్ట్స్ ప్రకారం తెలుస్తోంది. ఆ సమయంలో నిర్మాణ సామాగ్రిని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తరలించడానికి దాదాపు 1000 ఏనుగుల్ని ఉపయోగించారు. ఎనిమిదవది, ఇక ఈ అద్భుతమైన కట్టడాన్ని నిర్మించడం కోసం వివిధ ప్రాంతాలైన పంజాబ్, రాజస్థాన్, శ్రీలంక వంటి ప్రదేశాల నుండి నిర్మాణ సామాగ్రిని రవాణా చేయించారు.
ఇటువంటి ఎన్నో వాస్తవాలు మరియు అపోహలు ఉన్నప్పటికీ తాజ్మహల్ ప్రపంచంలోని 7 వింతలలో ఒకటిగా మిగిలిపోయింది. శతాబ్దాల క్రితమే కట్టినటువంటి ఈ అందమైన భవనం గురించి ఎన్నో కథలు, కథనాలు వచ్చినప్పటికీ తాజ్ అందం మరియు ఖ్యాతి ఏమాత్రం తగ్గలేదు. ఇలాంటి మరెన్నో కొత్త విషయాల గురించి తెలుసుకోవడానికి ఐవ్యూ ఎంటర్టైన్మెంట్స్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి.